ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? పర్వాలేదు, బాగానే ఉంది. అభివృద్ధి జరుగుతుంది కదా, నేను అదే కావాల్సింది, బాగానే ఉంది. అభివృద్ధి. అంటే పెట్టుబడుల సదస్సు కూడా పెట్టారు మన వైజాగ్లో, మీరు చూసే ఉంటారు. రాష్ట్రానికి పెట్టుబడుల కంపెనీలు పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. మీకు ఏమైనా పథకాలు అందాయి సార్ ప్రభుత్వం వచ్చాక మీ కుటుంబానికి? ఈ పెన్షన్ వస్తున్నాయిగా, పెన్షన్ ఇది పెన్షన్ పెంచామని చెప్తున్నారు వీళ్ళు వచ్చాక. పెంచారు పెన్షన్ పెంచారు. గ్యాస్ సిలిండర్ ఇచ్చామంటున్నారు, వస్తున్నాయి. ఫ్రీ బస్సులు పెట్టామంటారు లేడీస్కి. ఫ్రీ బస్సులు బాగానే ఉందిలేండి. రైతులకు అన్నదాత సుఖీభావ 2వ విడత కూడా ఈసారి. వాటి గురించి నాకు ఐడియా లేదులేండి, రైతుల గురించి. ఈ గ్యాస్ బండ్ల పథకం, ఈ ఫ్రీ బస్సుల పథకం, ఇవన్నీ బాగానే ఉంది. 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ప్రజలకు ఏమైనా మంచి జరిగింది? ప్రజలకు మంచి జరిగిందంటే వాళ్ళు ఉన్నప్పుడు అంతే ఉంది, వీళ్ళు ఉన్నప్పుడు అంతే ఉంది. కాకపోతే డెవలప్మెంట్ అనేది అప్పుడు లేదు, ఇప్పుడు జరుగుతుంది. గత ప్రభుత్వానికన్నా మించి రెట్టింపు సంక్షేమం ఇస్తున్నామంటున్నారు ముఖ్యమంత్రి. అంటే వాళ్ళంటే మామూలుగా అందరికీ డబ్బులు వేసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు అనేది లేదు. దాన్ని ఏంటంటే అభివృద్ధిలో వేస్తున్నారు వీళ్ళు. ఈ ప్రభుత్వం ఏం చేయట్లా, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. లేదు, చేస్తున్నారులేండి, చేయకుండా ఏం లేదు. కాకపోతే డెవలప్మెంట్ అనేది అవుతుంది. అంటే జగన్ పదే చెప్తున్నారు ముఖ్యమంత్రి నేనే అని, ఈసారి ఏం చెప్తారు దాని గురించి? అంటే ఇంకా 3.5 ఉంది కదండి, అప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. అంటే మీరేమనుకుంటారు మీ ఉద్దేశం, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా అంటే అప్పటికప్పుడు చెప్పలేము. అది మళ్ళీ 3 ఏళ్ళు అయితే, ఈ 3 ఏళ్ళు కూడా ఇలాగే డెవలప్మెంట్ అంతా బాగుంది అనుకోండి, బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే సిన్సియర్, దానిలో డౌట్ లేదు. డిప్యూటీసీగా ఉన్నారు కదా, నిజాయితీ పరుడు, అది దాని వరకు బాగుంటుంది. మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? ఇప్పుడు వరకు అయితే పర్వాలేదండి. ఫైనల్గా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? ఏది చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గురించి? ఇప్పుడు వరకు అయితే పర్వాలా.